లలిత రాకతో నారాయణే తన మేనమామ పెద్ది అని నిజం తెలుసుకున్న మహాలక్ష్మి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే పెద్ది విషయంలో చేసినటువంటి తప్పు గురించి తనకు అర్థమవుతుంది. ఎందుకంటే మాధవ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోవటంతో అందరూ కూడా నీ సంతోషం కోసం మేము ఇలా ఆలోచించామే తప్ప నిన్ను దూరం చేసుకోవాలని కాదు అని చెప్పని అంటారు. కానీ మాధవ మాత్రం నేను మీ అందరూ లేకుండా ఎలా ఉండగలను అనుకున్నారు అని అంటూ ఉంటాడు. ఈలోపు ఇక మహాలక్ష్మికి కవిత ఫోన్ చేస్తుంది. ఇక అలా ఫోన్ చేసేసరికి ఆ అమ్మాయేనా ఇటివ్వు అని చెప్పి మాధవ ఆ ఫోన్ తీసుకుని, చూడండి మీరు పెట్టిన కండిషన్కి నేను ఒప్పుకోలేకే అక్కడి నుంచి అలా వచ్చేసాను. అలా వచ్చినందుకు దయచేసి ఏమీ అనుకోకండి. అలా రాకూడదు, అది నాకు తెలుసు. కానీ తప్పలేదు, ఏమీ అనుకోకండి. ఇక పెళ్లి విషయం అంటారా, నా తమ్ముళ్ళని వదిలి నేను బయటికి రావటం అనేది జరగని పని. అది ఎప్పటికీ జరగదు. కాబట్టి మీ సంబంధం మాకు ఎప్పటికీ సెట్ కాదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో ఇక మహాలక్ష్మి ఇక ఈ అన్నదమ్ముల అనుబంధాన్ని చూసి చాలా సంతోషపడుతుంది. ఇక తరువాత అందరూ కూడా మాధవ కాళ్ళ దగ్గర కూర్చుని క్షమాపణ అడుగుతారు. అయిపోయాక ఇక మాధవ వదిలేయండి అని చెప్పి ఇక నార్మల్గా వర్క్లోకి దిగిపోతాడు. సాయంత్రం అందరికీ దోశలు వేస్తూ ఉంటే మహాలక్ష్మి వచ్చి మాధవకి క్షమాపణ చెప్పడంతో, తల్లి బిడ్డను వేరు చేసినప్పుడు పేగు బంధం మాత్రమే విడిపడుతుంది తప్ప తల్లి బిడ్డల బంధం విడిపడదు. అలాగే మా అందరి మధ్యన ఉన్నది పేగు బంధం, ఎప్పటికీ మా బంధం విడిపోదు అని చెప్తాడు. మరి వాళ్ళందరినీ తిట్టావు కదా పెద్ది, నన్నేమీ అనలేదేంటి అని చెప్పని అంటుంది. నిన్నెలా అంటాను? నువ్వు మాట్లాడే మాటల్లో, చేసే పనుల్లో పరమార్థాన్నే వెతుకుతాను కాబట్టి అందులో నాకు తప్పు కనిపించదు. ఇక్కడ కూడా నువ్వు నా సంతోషం గురించి ఆలోచించావు కానీ ఇంకేమీ కాదు, అందుకోసమే నేనేమీ అనలేదు అంటాడు. ఈలోపు చక్రి వచ్చి దోశల గురించి అడగబోతూ ఉంటే, మనిషి అనేవాళ్ళు ఎలా ఉండాలి, మంచితనంతో ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం మీరు, ఎలా ఉండకూడదు అంటానికి నిదర్శనం ఎదుగో ఈయన గారు అని అంటుంది. సర్లే కానివ్వండి, ఎంతసేపు నన్నేదో ఒకటి అంటమే కానీ ఇంకా మీకు పనే ఉండదు, మనం బయటకు వెళ్ళాలన్నాను కదా అంటే, ఓకే వస్తున్నాను అని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరుతారు. కారు డైరెక్ట్గా యూనివర్సిటీలో ఆపుతాడు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు, సర్ప్రైజ్ అని చెప్పి అని అనేసరికి, ఇదే మరి సర్ప్రైజ్ అంటే అంటూ లోపలికి పదండి అని లోపలికి తీసుకెళ్తాడు. ఇక లోపల అయితే అంతకు ముందు రోజు తన కారులో ఎక్కిన ఒక మేడం ఉంటారు. ఆవిడ్ని కలిసి, మీకు చెప్పాను కదా మేడం, మా వైఫ్ నాది మ్యారేజ్ గురించి సర్టిఫికెట్స్ ఎలా ఇదైపోయాయో అవన్నీ చెప్పేశాను కదా, సో ఇప్పుడు తనకి సర్టిఫికెట్స్ కావాలి మేడం అని చెప్పని అంటాడు. ఓ ఈవిడేనా మహాలక్ష్మి గారు, ఎంత బాగా చదువుతారట అని అంటే, అవును మేడం అంటుంది చక్రి వంక సీరియస్గా చూస్తూ. తప్పలేదు, ఏమీ అనుకోకండి అని అంటూ ఉంటాడు. ఇక ఆవిడ వెంటనే, సరే అప్లికేషన్ అయితే ఫిల్ చేసి ఇవ్వండి అండ్ నేను ఇప్పుడే మాట్లాడతాను వాళ్ళతోటి అని చెప్పేసి అంటూ ఇక ఆవిడ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక ఏం చెప్పారు మీరు అని అంటుంది. అంటే తప్పలేదు, ఏదో ఒకటి చెప్పి ఎలాగోకలా మీకు సర్టిఫికెట్లు తీసుకురావాలనేదే నా మనసులో ఉన్న దృఢమైన కోరిక, అంతే తప్ప వేరే ఏం కాదు అని చెప్పని అనేసరికి, అవునా వేరే ఏం కాదా, మరి అటువంటిప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళని చెప్పొచ్చుగా అని చెప్పని అంటుంది. తెలిసిన వాళ్ళని ఎలా చెప్తానండి, నా భార్యని పట్టుకుని అనగానే, ఏంటి అంటుంది. అదే ఇప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, ఎంత తెలిసిన వాళ్ళైనా ఎవరావిడ ఏంటి అని చెప్పేసేసి, మరి అప్పుడు నేను సమాధానం చెప్పాలి కదా, అందుకే చెప్పేశాను అని చెప్పని అంటాడు. అనేసరికి మంచి పని చేశారు, గొప్పగా ఉద్ధరించారులే. కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఆవిడ అప్లికేషన్ ఫిల్ చేయమన్నారు కదా, ఫిల్ చేసేయండి. అలా ఫిల్ చేసి ఇలా ఇవ్వగానే వాళ్ళు ఒకవేళ వీలైతే వెంటనే సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు, లేదంటే రమ్మంటారు అని చెప్పని అనగానే, ఇచ్చేస్తారు రమ్మంటారు, చాలా బాగా చెప్తారు మీరు, అయ్యే పనుల గురించి మాత్రం మాట్లాడుకోవడానికి లేదు మనకి అంటే అంటే ఏంటండి మీరు అనేది, ఇప్పుడు వాళ్ళు వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వరంటారా అని అంటాడు. ఇక ఈలోపు ఆవిడొచ్చి అప్లికేషన్ ఇచ్చి ఇది మొత్తం ఫిల్ చేయండి అని చెప్పని అంటే, ఇక అదంతా కూడా ఫిల్ చేస్తుంది మహాలక్ష్మి. అలా ఫిల్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ అంటే మహాలక్ష్మి హాల్ టికెట్ నెంబర్ వేస్తుంది. మీ ఆధార్ నెంబర్ ఇంకా
మీకు సంబంధించిన పర్సనల్ డేటా ఇక్కడ ఫిల్ చేయండి అంటే, మేడం నా ఆధార్ నెంబర్ కూడా నాకు తెలీదు, ప్లీజ్ మేడం వీలైనంత వరకు హెల్ప్ చేయండి ప్లీజ్ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆవిడ, కనీసం ఆధార్ నెంబర్ కూడా లేకపోతే మీ ఐడెంటిఫికేషన్ మాకు ఎలా తెలుస్తుందండి అని చెప్పని అంటూ ఉంటే, ఏదో ఒకటి చేయండి మేడం ప్లీజ్ అని చెప్పని అంటూ ఇక మహాలక్ష్మి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. సరే నేను ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను ఆగండి, అదే కరస్పాండెంట్తో మాట్లాడతాను ఆగండి అని చెప్పి లోపలికి వెళ్తుంది ఆవిడ. వెళ్ళిన తర్వాత ఇక ఈలోపు కరస్పాండెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత, సరే చూద్దాంలేండి తను ఎలాగూ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన అమ్మాయి కదా అని చెప్పని అంటూ, సర్టిఫికేట్స్ అయితే ఈజీగానే దొరుకుతాయి, బట్ తన ఐడెంటిఫికేషన్ కోసం ఎలాగో అదే అర్థం కావట్లేదు అని చెప్పని అనేసరికి, ఓకే సార్ సరే అయితే మీరు చూద్దామన్నారని ఒక 2 days ఆకి రమ్మని చెప్పనా అంటే, ఓకే అయితే అని చెప్పని అంటాడు కరెస్పాండెంట్. ఇక వెంటనే వెళ్ళి ఆ మేడం మహాలక్ష్మికి ఆ మాట చెప్తూ ఉంటే తను బాధపడుతూ, సరే మేడం వెళ్ళొస్తాను అంటూ ఉండగానే ఇక అప్పుడు వెళ్ళిపోతున్న మహాలక్ష్మి చేతిని పట్టుకుని ఎవరో ఆపుతారు. ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి లలిత. ఒక్కసారిగా షాక్ అవుతుంది మహాలక్ష్మి. అమ్మా అని చెప్పి ఇక మహాలక్ష్మి లలితను గట్టిగా కౌగులించుకుంటుంది. ఏంటమ్మా ఇది అని చెప్పేసేసి అంటే, ఏమైంది వచ్చి వెళ్ళిపోతున్నావేంటి అంటే, వాళ్ళు ఆధార్ నంబర్ అయినా కావాలంటున్నారు, నేను అని చెప్పి చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఏమేడ్చాయని చెప్పేసేసి అంటే, అవునా ఆధార్ నంబర్ కావాలంటున్నారా, సరే అయితే ఇదిగో రాయి అని చెప్పి ఇక మహాలక్ష్మి ఆధార్ కార్డు చేతికిస్తుంది లలిత. ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. అమ్మా నువ్వు నా ఆధార్ కార్డు తీసుకొని అని అంటూ ఉంటే, అవును నువ్వు ఇక్కడికి వస్తున్నావనే విషయం నాకు తెలీదు, కానీ నీకోసం ఈ సర్టిఫికేట్స్ అప్లై చేద్దామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసేసి అంటుంది. నా కోసం నువ్వు అప్లై చేయడానికి వచ్చావా అని చెప్పని మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది. ఇక లలిత, అవును ఇదిగో ముందు ఈ ఆధార్ నంబర్ అది దాంట్లో నువ్వు ఎంటర్ చేసి అప్లికేషన్ ఇవ్వాళ్ళకి అని అంటే, ఇక వెళ్ళి అప్లికేషన్ మొత్తం పూర్తి చేసేసి ఇచ్చేసరికి, ఓ వెరీ గుడ్ ఫోన్లేండి మొత్తానికి దొరికింది కదా, ఓకే నేను ఇప్పుడే సార్ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసేసి ఇక అప్లికేషన్ తీసుకుని కరస్పాండెంట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక ఆయన చూసి, ఓకే నో ప్రాబ్లం, ఒక 1 hour వెయిట్ చేయమనండి చేసి ఇచ్చేద్దాం, వాళ్ళు దూరం నుంచి వచ్చారు కదా అంటే, ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని, మీరు ఒక 1 hour వెయిట్ చేస్తారా మీకు సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు అనగానే, అవునా చాలా థ్యాంక్స్ మేడం చాలా థ్యాంక్స్ అంటుంది మహాలక్ష్మి. ఇక ఈలోపు, అమ్మా మనం బయట కారులో వెయిట్ చేద్దాం అని అంటే, వద్దులే బయటకు వెళితే ఇప్పుడు ఆ డ్రైవర్ ఉన్నాడు అక్కడ, నిన్ను నన్ను చూశాడంటే నాన్నకి చెప్పకుండా వదిలిపెట్టాడు, నేను వేరేదో పనుందని చెప్పి ఇక్కడికి వచ్చాను, ఇక్కడే కూర్చుందాం అంటుంది లలిత. సరేనమ్మా అయితే అని చెప్పేసేసి కూర్చుంటారు. ఏంటి సంగతులు, ఎలా ఉంటుంది మీ అత్తగారిల్లు, అదే ఒక రకంగా చెప్పాలంటే మీ మామగారిల్లు అని అంటుంది. చాలా బాగుందమ్మా, మా పెద్ది అయితే ఎంత మంచోడో తెలుసా అంటే, పెద్ది ఎవరు అని అనగానే, ఇంకో చక్రి వాళ్ళ అన్నయ్య అని చెప్పని అంటే, చక్రి అంటే అని అనగానే, ఇంకెవరు, ఇదిగో ఈయన పేరే చక్రి, నేను పెళ్లి చేసుకుంది ఇతన్నే, వీళ్ళ అన్నయ్యే మాధవ పేరు పెద్ది, నేను పెట్టుకున్నాను, మన పెద్ద మావయ్యని నేను పెద్ది అని పిలిచేదాన్ని కదా, అదే పేరు మా పెద్దికి కూడా పెట్టేశాను అంటుంది. ఎందుకు మీ మామయ్య అంత మంచివాడా మీ పెద్ది అంటే, చాలా మంచివాడు, నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో తెలుసా, అసలు పెద్దికి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా అని అంటే, ఒక మాటలు రాని పసిపిల్ల మాటలు వచ్చి అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది నీ మాటలు వింటుంటే, ఇంట్లో ఉన్నప్పుడు ఇంత మాట్లాడేదానివి కాదు కదే అని అంటే, అక్కడ మాట్లాడటానికి నాకు స్కోప్ ఎక్కడుంది, ఎంతసేపు చదివావా, మార్క్స్ వచ్చాయి, ఎంత డిస్టింక్షన్ వచ్చింది, నెక్స్ట్ ఏంటి కాలేజీకి వెళ్తున్నావా, రేపు ఏం పనుంది, ఇవే కదా తప్ప అసలు నాతో మాట్లాడింది ఎవరు అని చెప్పని అంటూ ఉంటే, ఈలోపు చక్రి నమస్తే అండి అంటాడు. నమస్తే, మీరు వెళ్ళి కారులో కూర్చుంటారా అని అంటుంది లలిత నిర్మోహమాటంగా. ఓ మీరు నాతో మాట్లాడను అనే విషయాన్ని చెప్తున్నారు, ఓకే సరే అయితే అంటూ ఉంటే, ఏది మీ ఫ్యామిలీ ఫోటో చూపించు అంటుంది లలిత మహాలక్ష్మిని. అనేసరికి, ఇదిగో చూడు మేమందరం కలిసి దిగిన ఫోటో అని చెప్పి మాధవ, చక్రి, కేశవ, కన్న ఇంకా మహాలక్ష్మి కలిసి దిగిన ఫోటోని చూపిస్తుంది మహాలక్ష్మి. అది చూసిన లలిత వీళ్ళెవరు అని అందరినీ అడుగుతూ ఉంటుంది.
అందరి పేర్లు చెప్తుంది మహాలక్ష్మి. అయిపోయిన తర్వాత ఇక మధ్యలో చక్రి వచ్చి కూల్ డ్రింక్ తీసుకుంటారా అని ఇస్తాడు. నేను నిన్ను రావద్దని చెప్పాను కదా అని చెప్పని అంటుంది. అంటే చాలా ఎండగా ఉంది కదా, ఒక కూల్ డ్రింక్ తాగండి అని చెప్పి ఇద్దరికి పెప్ బాటిల్స్ ఇస్తాడు. ఇక మహాలక్ష్మి తీసుకోమ్మా అని చెప్పని అంటే లలిత మొహమాటంగానే తీసుకుంటుంది. ఇక మళ్ళీ చక్రి వెళ్ళిపోయి కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇంకెవరున్నారు మీ ఇంట్లో అంటే ద గ్రేట్ పర్సన్ ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా, ఈ నలుగురిని కన్న తండ్రి, చాలా గొప్ప పర్సనాలిటీ అని చెప్పేసేసి అంటుంది మహాలక్ష్మి. ఏరి చూపించు అనగానే ఇక ఫొటోస్ 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 ఇదిగో అని చెప్పి టక్కుమని తీసి చూపిస్తుంది. చూయించేసరికి లలిత ఒక్కసారిగా దిగ్గున లేచి నుంచుంటుంది. మా ఏమైంది, ఎందుకు అంత త్వరగా రియాక్ట్ అయ్యావు, ఏదో తెలిసిన వ్యక్తిని చూశాను అన్నట్టు అనగానే నువ్వు చెప్తోంది నిజమా, ఈయనేనా మీ మావయ్య అని చెప్పని అంటే అవును మా మామగారు, ఏమైంది అని చెప్పని అంటుంది మహాలక్ష్మి. ఏమవటం కాదు, నువ్వు పెద్ది అని పిలిచేది ఈయనేనా అంటే కాదు, ఇదిగో ఇక్కడ మా పెద్ది, ఇదిగో ఈయనే మా పెద్ది అని చెప్పని అంటుంది. అనేసరికి ఇక లలిత అయితే మరి అసలు పెద్దిని ఏమని పిలుస్తున్నావు అంటే అసలు పెద్ది ఎవరు అంటుంది మహాలక్ష్మి. మరి మీ మావయ్యని, మీ పెద్ద మావయ్యని నువ్వు పెద్ది అని పిలిచేదానివి కదా అని అంటే అవును పెద్ద మామయ్యని పిలిచేదాన్ని, కానీ నేను చిన్నపిల్లప్పుడు కదా పిలిచింది, నాకు ఊహ తెలియనప్పుడు కదా పిలిచింది, మరి అప్పుడు ఇంకా ఆయన ఎలా ఉంటారో ఏంటో నాకు ఎలా తెలుస్తుందమ్మా అని చెప్పని అనేసరికి చెప్తే ఇప్పుడు పెద్ది అని పిలుచుకుంటావా అని అనగానే చెప్తేనా, ఏ నీకు తెలుసా ఎక్కడున్నారో అని అంటే చూపిస్తాను ఫోన్ ఇవ్వు అని చెప్పి నారాయణ ఫోటో ఓపెన్ చేసి ఈయనే మీ పెద్ది అంటుంది. ఏంటి మా అత్తయ్య వాళ్ళ హస్బెండ్ ఈయనా అని అంటూ ఉంటే అవును మీ నాన్న పెద్ద చెల్లెలి భర్త, ఆయన్నే నువ్వు పెద్ది అని చెప్పి పిలుస్తూ ఉండేదానివి. కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత వచ్చిన గొడవలతో వాళ్ళు వేరు మనం వేరు అయిపోయాం అని అంటుంది. ఇక లలిత అయితే అది ఆల్ ఆఫ్ ద సడన్ వాళ్ళు రావడం మానేశారు, ఎందుకో ఏంటో నాకు తెలియదు కదా, చిన్నపిల్లప్పుడు నేను అడగలేక ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఊరుకున్నాను, కానీ ఆ పెద్ది అనే పిలుపు మాత్రం నా మనసుని అలాగే హత్తుకుపోయి ఉండిపోయిందమ్మా అని చెప్పని అంటుంటే నాకు తెలుసు కదా, నీకు మీ మేనత్త కంటే కూడా మీ నాన్న కంటే కూడా ఆయనంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఆయన నిన్ను అంత బాగా చూసుకునేవాళ్ళు. నాకున్నది అప్పటి వరకు 3 మగపిల్లలే, ఒక్క ఆడపిల్ల ఉంటే బాగుండేది అని చెప్పి ఆయన నిన్ను చేయి దించేవాడు కాదు అని అంటూ ఉంటే అదే కదా, అలాంటి వాళ్ళు ఎందుకమ్మా సడన్గా దూరం అయిపోయారు అని అంటే మీ అత్తయ్య చనిపోవటం, ఆ కుటుంబంతో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. మీ అత్తయ్య కడుపుతో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఏదో గొడవ వచ్చింది, దాంతో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. ఆ పిల్లాన్ని కన్న తర్వాత కొన్నాళ్ళకే మీ అత్తయ్య చనిపోయింది. అందరూ అనడం అతను హత్య చేశాడు అని చెప్పేసి, అది నిజమో కాదో నాకు తెలీదు, నాకు తెలిసినంత వరకు నారాయణ అన్నయ్య చాలా చాలా మంచివాడు, అలాంటి వ్యక్తితో ఉన్న మనిషి కాదు, కాకపోతే కొంచెం కరుకుగా ఉంటాడు, చూడ్డానికే కానీ మాట్లాడటానికే కానీ చాలా కరుకుగా ఉంటాడు, అంతే తప్ప ఆయన గురించి నాకు ఇంకా చెడుగా ఏం తెలీదు అని చెప్పని అంటుంది లలిత. ఇక అలా అన్న తర్వాత మహాలక్ష్మి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే అయితే ఇంటికి వెళదాం అని చెప్పని అంటే అలాగే పద అని చెప్పేసేసి వాళ్ళతో పాటు కలిసి ఇక సర్టిఫికెట్స్ తీసుకుని ఇంటికి వెళ్తుంది లలిత. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక లలితను చూసి నారాయణ అయితే షాక్ అయిపోతాడు. చెల్లెమ్మా అని చెప్పని అంటే అన్నయ్య ఎలా ఉన్నారు అంటుంది. బానే ఉన్నాను, నువ్వేంటిక్కడ, మీ ఆయన పంపించాడా అని అంటే కాదన్నయ్య, నేను పిల్ల సర్టిఫికెట్ల కోసం యూనివర్సిటీకి వచ్చాను, అక్కడ అమ్మాయి కనిపించింది, ఇక వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే తను పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు తన మేనత్త కొడుకునేనని చెప్పి అనగానే ఏంటి నువ్వు అనేది నాకు అర్థం కావట్లేదు అనగానే ఏముందన్నయ్య, మహాలక్ష్మి నా కన్న కూతురు అని చెప్పని అంటుంది. ఏంటి ఈ గరుగ్గాయి నీ కన్న కూతురా, అది సంగతి, అది ఎన్ని మాటలు అంటున్నా నాకేం బాధ కలగట్లేదు ఏంటా అనుకున్నాను, అది పెద్ది పెద్ది అని నా పెద్ద కొడుకుని పిలిచినప్పుడల్లా చిన్నప్పుడు అది పిలిచిన పిలుపు గుర్తొస్తూ ఉండేది, నా మేనకోళ్ళు ఎక్కడుందో నన్ను పెద్ది పెద్ది అని పిలిచేది అని చెప్పేసేసి అనుకుంటూ ఉండేవాణ్ణి, ఇదా అసలు సంగతి అని అంటూ ఇక మహాలక్ష్మిని చూసి అమ్మ అప్పట్లో అలాంటివి చాలా వచ్చాయిలే చెల్లెమ్మ, వాటి గురించి వదిలేసాయి, ఇంతకీ ఎలా ఉన్నాడు మీ ఆయన అంటే బాగున్నాడు అన్నయ్య, మీరెలా ఉన్నారు,
పిల్లలు ఎలా ఉన్నారు అంటే, ఇదిగో అదిగో వాడు పెద్దోడు, నీకు తెలుసు కదా మాధవ్ గురించి, ఇదిగో వీడు రెండోవాడు చక్రి, వీడినే మహాలక్ష్మి పెళ్లి చేసుకుంది అని చెప్పని అంటాడు. ఇక తర్వాత ఇదిగిదిగిదిగో వీడు మూడోవాడు మెకానిక్, ఇక వీడు కన్న, వీడంటే మహాలక్ష్మికి ప్రాణం, మా పెద్దోడికైతే ఇక పంచప్రాణాలు అనుకో అని చెప్పేసి అంటూ ఉంటే లలిత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక లోపలికి వెళ్ళి తన ఆడపడుచు ఫోటోని చూసుకుని, నువ్వు ఉంటుంటే ఎంత బాగుండేదో, నువ్వంటే నాకెంత ఇష్టమో, నేనంటే నీకెంత ఇష్టమో మన స్నేహానికి మాత్రమే తెలుసు, మన స్నేహానికి ఏ దిష్టి తగిలిందో తెలియదు, కానీ ఈరోజు నువ్వు లేకపోయావు, ఈ కుటుంబం మాకు దూరం అయిపోయింది అని చెప్పేసేసి చాలా బాధపడుతూ ఉంటే ఇక ఏం చేయాలో ఏంటో నారాయణకి బాధ కలిగి, అమ్మ చెల్లెమ్మ బాధపడకమ్మా అని చెప్పేసేసి అంటూ ఉంటాడు. ఇక లోపు మాధవ, అత్తయ్య కూర్చోండి అని చెప్పేసేసి కాఫీ తీసుకొచ్చేస్తే, అదేంటి బాబు నువ్వు పెడుతున్నావు, ఏ మహాలక్ష్మికి నేర్పించలేదా అంటే, మహాలక్ష్మి కాఫీ పెట్టడమా, వద్దులే, ఇదిగో నువ్వు మాత్రం మీ అమ్మ చెప్పింది కదా అని గబగబా వంటగదిలోకి వెళ్ళకో అంటే, వెళ్ళంలే ఎందుకు వెళ్తాను అని చెప్పని అంటుంది. అనేసరికి అదేంటే పెద్ద చిన్న లేకుండా మావయ్య అనకుండా ఏమీ అనకుండా అంటే, మా ఇద్దరికి ఇది అలవాటే లేవా, నువ్వు ఊరుకో అని చెప్పేసేసి అంటే, ఇక కాఫీ తాగి నేను బయలుదేరుతాను అని చెప్పని అంటుంది. అదేంటమ్మా ఇప్పుడేగా వచ్చావు అంటూ ఉంటే, మీ నాన్నకి విషయం తెలిసిందంటే అంతే సంగతులు, డ్రైవర్ని అక్కడే ఉండమని చెప్పి నేను పక్కదారిలో నుంచి వచ్చి మీ కారు ఎక్కా, గుర్తుందా, డ్రైవర్కి ఫోన్ చేసి నేను పనుండి ఇక్కడికి వచ్చాను నువ్వు రా అని చెప్పాలి అంటే, సరే అయితే వాడు వచ్చేలోపు మనం బయటికి వెళ్దామమ్మా అని అంటే, నేను కూడా నిన్ను బయటికి తీసుకెళ్లాలని వచ్చాను అని అంటుంది. ఇక వెళదామా బాబు అని చక్రిని అంటే, అలాగే అత్తయ్య అంటాడు. చక్రిని తీసుకొని మహాలక్ష్మిని తీసుకొని ఇక లలిత అయితే షాపింగ్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక చక్రికి అటునుంచి మాధవకి, కన్నాకి, ఇంకా కేశవకి అందరికీ బట్టలు తీసుకుంటుంది. వాటితో పాటు నారాయణకి బట్టలు తీసుకుంటుంది. అన్నీ తీసుకున్న తర్వాత చక్రికైతే చైను ఉంగరం కూడా తీసుకుంటుంది. అల్లుడు కదా ఎంతైనా, ఇక అవన్నీ తీసుకుని జాగ్రత్తగా ఉండండి సరేనా, నేను మళ్ళీ ఒక వారం రోజుల్లో వస్తాను అని చెప్పేసేసి చెప్తుంది. చెప్పిన తర్వాత నారాయణ దగ్గరికి వచ్చి, నా కూతురు జాగ్రత్త అన్నయ్య, నా కూతురిని బాగా చూసుకో, చిన్నపిల్ల, తెలిసి తెలియక ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏమీ అనుకోకండి దయచేసి అని చెప్పేసరికి సరేనమ్మా అంటాడు. అలా ఇక నారాయణ దగ్గరికి చెప్పేసేసి లలిత అయితే బయలుదేరుతుంది. ఇక అలా లలిత బయలుదేరిన తర్వాత మహాలక్ష్మి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఒక పక్క సర్టిఫికేట్స్ వచ్చేసాయి, ఒక పక్క నుంచి వాళ్ళ అమ్మ వచ్చి తన్ని చూసి వెళ్ళింది. దానికి తోడు ఇప్పుడు పెద్ది అని చెప్పి ఇప్పటి వరకు మాధవని పిలిచినటువంటి మహాలక్ష్మి ఇక నారాయణ దగ్గరికి వస్తుంది. నారాయణ దగ్గర కూర్చుని, చిన్నప్పుడు చెప్పినట్టు కథలు చెప్పు అంటుంది. ఏంటి చిన్నప్పుడు చెప్పినట్టు కథలు చెప్పడానికి నువ్వేమన్నా చిన్నపిల్లవా, అసలు నువ్వే నాకు కథలు చెప్పేటట్టు ఉన్నావాయే, అసలు నాకు బాగోనప్పుడు నువ్వు నన్ను భయపెట్టి మరీ మందులేసావు అనగానే, అందుకేగా నన్ను అమ్మ అని పిలిచావు అని చెప్పని అంటూ, చెప్పు నాకు కథలు చెప్పు అంటూ ఉంటుంది. ఏం కథలు చెప్పాలి, ఇప్పుడు నేనేం కథలు చెప్పలేను అని అంటే, అయితే ఒక కథ చెప్పు మావయ్య అంటుంది. ఏంటది అని అంటే, అత్తయ్య ఎలా చనిపోయిందో ఆ కథ నాకు చెప్పు, నీ మీదున్న అభిప్రాయం పూర్తిగా తప్పు అని చెప్పి నేను అనుకుంటున్నది ఏదైతే ఉందో అదే కరెక్ట్ అని చెప్పేసి నేను అనుకుంటాను అంటే, ఆ కథ ఇప్పుడు ఎందుకులేమ్మా అంటే, లేదు మామయ్య నాకు ఆ కథ కావాలి చెప్పవా అని అంటే, ఆ కథలో చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించి శిథిలమైపోయిన ఒక బ్రతుకుంటుంది. అవసరమైనప్పుడు బిడ్డలకు తండ్రి కాకుండా పోయి, ఆ బిడ్డల జీవితాలు ఎటూ కాకుండా పోయి, నలుగురితో 4 రకాల మాటలు పడ్డటువంటి 4 జీవితాలుంటాయి. దుమ్మెత్తిపోస్తూ 24 గంటలు కుటుంబ నాశనాన్ని కోరుకునే ఒక ఆడదాని శాపాలుంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ కథలో ఉన్నటువంటివి. వాటిని తెలుసుకుని నువ్వేం చేస్తావమ్మా అంటూ నారాయణ బాధపడుతూ ఉంటే, బాధపడకు మావయ్య. ఇక నారాయణ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉంటే నారాయణ్ని ఓదార్స్తూ మహాలక్ష్మి, నేను వచ్చేసాను కదా, ఇంకేం భయపడకు, అస్సలు కంగారు పడకు, ఆ తాయారికి నేను బుద్ధి చెప్తాను అని అంటూ ఉంటుంది. నారాయణ నవ్వుకుంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.